చంద్రబాబు నాయుడికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక షాక్ ఇచ్చినట్టయింది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టచ్ చేస్తుంది. దాన్ని రాబోయే రోజుల్లో ఇష్యూ కూడా చేస్తుంది. జగన్ మీద ద్వేషం కిందనో లేకపోతే పెద్దిరెడ్డి అవినీతి చేస్తున్నాడన్న పేరుతోనో ఆగిపోయినటువంటి లేదా ఆపివేయబడినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం, వాస్తవానికి రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మొదట పూర్తి అవకాశం కల్పించినటువంటి వాడు రాజశేఖర్ రెడ్డి. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ పెట్టినప్పుడు కూడా చంద్రబాబు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీ మీదన జల దీక్ష కూడా చేసుకొచ్చారు, ఆంధ్రాకి అన్యాయం జరుగుతుందని. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి చెప్పింది ఏంటంటే, ఆంధ్రాకి పోలవరం నీళ్ళు వస్తే దానికి ప్రతిగా ఆంధ్ర ప్రాంతానికి కృష్ణా డెల్టాకి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి నీటి హక్కు ఏదైతే ఉందో ఆ నీటి హక్కుని రాయలసీమ